మన ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపించేది మన ముక్కే. కోటేరు లాంటి తీరైన ముక్కు ముఖానికి ఇచ్చే అందమే వేరు. జన్మతాహా కోటేరు లాంటి ముక్కు లేకపోయినా ఇవాళ చింతించాల్సిన పనిలేదు. రైనోప్లాస్టీ సర్జరీ సాయంతో ముక్కును మనకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. అయితే ముక్కును తీర్చిదిద్దుకోవడంతో పాటు ముక్కులో కనిపించే సమస్యలు, ముఖ్యంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందుల్ని సైతం ఇవాళ రైనోప్లాస్టీ సాయంతో సులువుగా బాగు చేసుకోవచ్చు. ఫంక్షనల్ రైనోప్లాస్టీగా పిలిచే ఈ సర్జరీ తీరుతెన్నుల గురించి పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది ముక్కును చూడగానే అబ్బా ఏమందం అని అనుకోకుండా ఉండలేం. కోటేరు లాంటి తీరైన ముక్కు ముఖానికి ఇచ్చే అందమే వేరు. మరి మనలో అందరికీ ఇలాంటి కోటేరు ముక్కు ఉంటుందా అంటే లేదనేది సమాధానం. పుట్టుకతోటి ముక్కులో లోపాలు ఉండొచ్చు, లేదా ప్రమాదాల్లో గాయాల మూలంగా ముక్కు తీరితెన్నులు మారిపోయి ఉండొచ్చు. ఒకప్పుడైతే ఇలాంటి లోపాలకి చేయటానికి ఏమీ ఉండేది కాదు. కానీ నేడు రైనోప్లాస్టీ సర్జరీ సాయంతో ముక్కును మనం కోరుకున్న విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. గద్ద ముక్కు, చప్పిడి ముక్కు, గ్రహణం మొర్రి కారణంగా ముక్కు ఆకృతి బాగోలేకపోవటం, ప్రమాదాలు, వ్యాధుల కారణంగా ముక్కు ఆకృతిలో వచ్చే లోపాలు, వీటన్నింటినీ ఇవాళ రైనోప్లాస్టీ సర్జరీ చేయటం ద్వారా చక్కగా సరిచేయచ్చు. అయితే వీటితో పాటు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవటానికి ఇబ్బందులు ఎదురవుతున్నా, ముక్కు లోపల గోడలో ఏవైనా తేడాలు ఉన్నా, ప్రమాదాల్లో ముక్కుకు గాయాలై తద్వారా ఊపిరి తీసుకోవటంలో కష్టాలు ఎదురవుతున్నా, ముక్కు రంధ్రాలు సన్నగా మారినా, ఇలాంటి సమస్యల్ని రైనోప్లాస్టీ సర్జరీతో సులువుగానే సరిచేయచ్చు. ఈ రకమైన లోపాల్ని సరిదిద్దే సర్జరీని ఫంక్షనల్ రైనోప్లాస్టీగా పిలుస్తారు డాక్టర్లు. కొంచెం డిఫార్మిటీ ఉన్న నోస్ని కొంచెం ఇంప్రూవ్ చేసే ప్రొసీజర్ని రైనోప్లాస్టీ అంటారు. ఈ రైనోప్లాస్టీ అనేది యూజువల్గా ప్లాస్టిక్ సర్జన్స్ కానీ ఈఎన్టీ సర్జన్స్ కానీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ తర్వాత చేసిన ఏంటంటే రాకుండా కాంప్లికేషన్స్ కానీ ఇబ్బందులు లేకుండా ఉంటే జరిగే దాంట్లో ఈ ఫంక్షనల్ రైనోప్లాస్టీ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట, ఒక పార్ట్ అని చెప్పొచ్చు అనమాట. అపార్ట్ ఫ్రమ్ షేప్ అది కాకుండా నార్మల్గా ఈ రైనోప్లాస్టీలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే కొంచెం అంటే మిస్కాల్కులేషన్స్ కానీ సరిగ్గా లేకపోయినా ఏంటంటే స్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు చాలామంది, ఇంక్లూడింగ్గా. ఈ స్ట్రక్చర్ అంటే ఏంటి? నోసు షేప్ని ఇంప్రూవ్ చేయడం, ఎంతసేపు కాన్సన్ట్రేషన్ అంతా నోసు షేప్ని ఇంప్రూవ్ చేయడం కోసం చూస్తూ ఉంటాం అనమాట. ఆ షేప్ని ఇంప్రూవ్ చేసే టైంలో ఏమవుతుందంటే ఆ ఫంక్షన్, బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ది నోస్ ఏంటి? అందరికీ గాలి తీసుకోవటం. ఆ గాలి తీసుకునే దానికి కొంచెం ఇబ్బందులు జరగవచ్చు. ఈ నోసు చాలామందికి తెలిసే ఉండొచ్చు. అప్పర్ పార్ట్లో ఈ అప్పర్ హాఫ్లోనేమో బోన్ ఉంటుంది, లోయర్ హాఫ్లోనే మొబైల్ కార్టిలేజెస్ ఉంటాయి అన్నమాట. ఈ రెండింటిని కవర్ చేస్తే స్కిన్ ఉంటుంది, దాని లోపల అడుగున ఒక స్లీవ్ లాగా ఒక చిన్న లైనింగ్ అంటాం, దాన్ని మ్యూకోస్ అంటాం, అండ్ మిడ్ లైన్లో ఒక సెప్టమ్ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ది బేసిక్ పార్ట్స్ ఇన్ ఏ నోస్ అనమాట. ఈ నోస్లో ఏంటి ఫంక్షన్ ఆఫ్ ఎ మెయిన్, అసలు ఎందుకు నోస్ అంటే మనకేంటంటే మనకి అపియరెన్స్ అవ్వచ్చు, బట్ బేసిక్ ఏంటంటే ఫంక్షన్ ఏంటంటే బాడీకి కావాల్సింది రెస్పిరేషన్ అనమాట. నోస్ లేకపోయినా గాలి తీసుకోవచ్చు, బట్ ఆ పాత్వేలో ఎక్కడైనా తేడాలు ఉంటే ఇబ్బందులు వస్తాయి అనమాట. అప్పుడు ఏంటంటే గాలి తీసుకున్నట్టు ఏదో ఇన్కంప్లీట్గా గాలి తీసుకున్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఆపరేషన్ అసలు రైనోప్లాస్టిక్ చేసినప్పుడు ఏం చేస్తామంటే యూజువల్లీ అసెస్ చేసుకుంటాం, ఎంతవరకు మనం తగ్గించాలి అండ్ ఎక్కడ చేయాలి ఆ పని అనేది తెలిసిపోతాయి అనమాట. పిల్లలైతే ఎక్కడ పడితే అక్కడ కింద పడు, ఏ గోడకు గుద్దుకొను ముక్కుకు గాయాలు చేసుకుంటూ ఉంటారు. క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి ముక్కు దెబ్బతినొచ్చు. రోడ్డు ప్రమాదాల్లో కూడా ముక్కు బాగా దెబ్బతినటం చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రమాదాల్లో ముక్కు దూలం విరిగిపోవటమో, లేదంటే ముక్కు రెండు వైపులా కట్ అవటమో, మొత్తంగా ముక్కు తీరుతెన్నులే మారిపోవటమో జరగచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ప్లాస్టిక్ సర్జరీలో దెబ్బతిన్న ముక్కును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావటం పెద్ద కష్టమేమీ కాదు. రైనోప్లాస్టీ సర్జరీ పూర్తి చేయటానికి కనీసం 1-2 గంటల సమయం పడుతుంది. అవసరాన్ని బట్టి లోకల్ లేదా జనరల్ అనెస్థీషియా ఇస్తారు. ముక్కు లోపల బయట డ్రెస్సింగ్ చేస్తారు. అదే రోజు కానీ లేదంటే తరువాతి రోజు కానీ డిశ్చార్జ్ చేస్తారు. సర్జరీ తర్వాత 1 వారం పాటు యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు వాడాల్సి ఉంటుంది. 5 రోజుల తర్వాత డ్రెస్సింగ్ తొలగిస్తారు. ఆపరేషన్ తర్వాత
వారం 10 రోజుల పాటు నోటితో గాలి పీల్చుకోవటం, వ్యాజ్లైన్ ప్యాక్స్ పెట్టుకోవటం వంటి జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటిస్తే నొప్పి, వాపు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చేసే ప్రిన్సిపల్స్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పార్ట్లో కొంచెం తక్కువ ఉంటుంది, మనకి ఈ సౌత్ ఇండియా ఎస్పెషల్లీ ఈ పార్ట్లో కొంచెం తక్కువ నేరోగా ఉంటుంది, ఈ గుంటలాగా అంటాం, చట్టి ముక్క అంటాం. అలాంటప్పుడు ఏంటంటే ఈ పార్ట్లో పెంచుతాం అనమాట. అండ్ ఈ కిందకు వచ్చేటప్పటికి ఏముందంటే సడన్గా వైడ్గా వెళ్ళిపోతాయి. ఇక్కడ కొంచెం ఫ్లాట్గానే ఉంటుంది, అంటే ప్రొజెక్షన్ తక్కువ ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా కొంత ప్రొజెక్షన్ తక్కువ ఉంటుంది, ఇక్కడ సన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చేటప్పుడు బాగా వైడ్గా అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, వీళ్ళకి ఇక్కడ పెంచడానికి ఏంటంటే ఒక మెటీరియల్ని పెడతాం అనమాట, హైట్ చేయటానికి. అలాగే ఇక్కడ బోన్ తగ్గించకుండా ఈ పార్ట్లు తక్కువ తగ్గించి ఈ పార్ట్లు ఎక్కువ తగ్గిస్తాం అనమాట. ఈ తగ్గించినప్పుడు కొంత నేరోనెస్ జరుగుతుంది. అప్పుడు ఈ నేరో చేసినప్పుడు యూజువల్గా నేరో చేసినప్పుడు ఇందాక సర్జరీలోనే నేరో చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే బోన్ నేరో చేసినట్టు కానీ ఇక్కడ కార్టిలేజెస్ ఉంటాయి. ఈ కార్టిలేజెస్ కూడా చాలామందికి వైడ్గా అనిపిస్తాయి, ఇందాక చెప్పినట్టు చాలా వైడ్గా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, కొంత కార్టిలేజెస్ని కూడా కట్ చేసి తీస్తాం అన్నమాట. తీసి సూచి చేస్తాం ఈ నేరో చేయడానికి. ఆ టిప్పుని అలాగే ఈ పై పార్ట్ని ఎక్కువ చేయం, ఈ టిప్పుని చేస్తాం అన్నమాట, కొంత తగ్గిస్తాం కార్టిలేజ్. దెన్ అలాగే ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే ఈ సపోర్టు మధ్యలో కార్టిలేజెస్ కొన్ని సపోర్టింగ్ తక్కువ ఉంటుంది, నేరో అయిపోతూ ఉంటాయి బాగా. అటువంటప్పుడు ఏమవుతుందంటే గాలి తీసుకునే అబ్స్ట్రక్షన్ వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే కార్టిలేజ్ ఈ మధ్యలో ఉండే సెప్టమ్కిను ఆ పక్కన బయట సైడ్స్ ఉండే కార్టిలేజెస్కి ఏంటంటే మధ్యలో ఒక చిన్న మొక్క లాంటిది పెడతాం అనమాట. దాన్నే గ్రాఫ్ట్ అంటాం. ఆ గ్రాఫ్ట్ అనే దానికి యూజువల్గా ఆ మిడ్ లైన్ సెప్టమ్, కొంతమందికి సెప్టోప్లాస్ట్ అని మీరు వినే ఉంటారు, అంటే అబ్స్ట్రక్షన్ డీవేటెడ్ సెప్టమ్ ఉంటే వాళ్ళకి తీస్తాం అన్నమాట. అటువంటి అలా ఉండకపోయినా సరే దాంట్లో నుంచి కొంత పార్ట్ని మనం కట్ చేసి తీసుకుని వాడుకోవచ్చు అన్నమాట. అలాంటి మధ్యలో పెడతాం వల్ల ఆ మిడ్ లైన్ సెప్టమ్కిను బయట ఉండే కార్టిలేజెస్కి మధ్యలో పెడతాం వల్ల ఏమవుతుందంటే ఆ పై స్పేస్ పెరుగుతుంది లైట్గా. బట్ ఇక్కడ ఏంటంటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం ఈ మిడిల్ థర్డ్ అది, అంటే ఈ పార్ట్ మిడిల్ థర్డ్ అంటాం, మిడిల్ థర్డ్లో కొంచెం వైడ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ నేరోగా ఉన్న నోస్లకి ఏమవుతుందంటే స్లైట్గా వైడ్ అవుతుంది. కొంతమందికి అది బెనిఫిట్ అనిపించవచ్చు. బట్ ఎస్పెషల్లీ సెకండరీ సర్జరీస్, అంటే కొంతమందికి ఏదైనా ఆపరేషన్ చేసి కానీ లేదంటే అదర్ డిఫార్మిటీస్ యాక్సిడెంట్స్ వల్ల కానీ కొంచెం బాగా తేడా వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే కొంచెం విడ్త్ పెరిగినట్టు అనిపిస్తుంది. బట్ ఫంక్షనల్గా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే మనకి నార్మల్గా బ్రీదింగ్ సౌండ్ అనేది వినపడదు, మనకు బాగా వినపడతా అలా అనుకుంటా అంటే సంథింగ్ తేడా ఉందని అర్థం. అలాగే బ్రీదింగ్ తీసుకుంటా అంటే కొంతమందికి ఈ బయటికి లోపలికి వెళ్తూ ఉంటాయి, అటువంటప్పుడు కూడా సంథింగ్ తేడా ఉంది. కార్టిలేజెస్లో తేడా అన్న రావచ్చు, సెప్టంలో ఉన్న తేడా రావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇటువంటి వాటప్పుడు ఎగ్జాంపుల్ చేసేది ఏంటంటే ఆ సెప్టోప్లాస్టీ అంటాం, ఆర్ రైనోప్లాస్టీతో పాటు చేసినప్పుడే దాన్ని కూడా చేస్తే సెప్టోరైనోప్లాస్టీ అంటాం. బట్ ప్యూర్గా సెప్టోప్లాస్టీ అంటే ఓన్లీ ఆ సెప్టమ్ని, ఆ డివేటెడ్ పార్ట్ని బాగా క్రిక్వెట్గా ఉంటే కరెక్ట్ చేయడం అనమాట. బాగా ఎబ్నార్మల్గా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా తీయొచ్చండి. బట్ నార్మల్గా సిమ్టమ్స్ ఏమీ లేకుండా నాకు డిఎన్ఎస్ ఉంది, నాకు డిఫ్లెక్టెడ్ సెప్టమ్ ఉంది, నేను చేయించుకుందామని అనుకుంటున్నాను అనేది మీనింగ్లెస్ అండి. చేయించుకోకూడదు, దేర్ ఇస్ నో నీడ్ అనమాట. బికాస్ 50% ఉంటుంది అది నార్మల్. అది ఓన్లీ సిమ్టమ్స్ ఉన్నప్పుడే మనం వెళ్ళాలన్నమాట, దానికి సర్జరీ అవసరం అనమాట. సో ఈ విధంగా ఎయిర్ ఫ్లోని మెయింటైన్ చేసుకుంటా, ఇక్కడ కార్టిలేజెస్ సరిపడానే కట్ చేసి సరిపడా నేరో చేసి ఈ ఎయిర్వే పేటెన్సీ మెయింటైన్ చేసుకుంటా చేసే దాన్ని మనం ఫంక్షనల్ రైనోప్లాస్టీ అంటాం. అండ్ రెస్ట్ ఆఫ్ ది స్టెప్స్ అన్ని నియర్ నార్మల్ మిగతా రైనోప్లాస్టీ లాగానే ఉంటుందన్నమాట. ప్లాస్టిక్ సర్జరీలకు ఎప్పుడూ కొన్ని పరిమితులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. రైనోప్లాస్టీ సర్జరీ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ముఖ్యంగా 15 ఏళ్లలోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైనోప్లాస్టీని చేయకూడదు. పిల్లల్లో ఎదుగుదల ఇంకా పూర్తి అవ్వకపోవటం వల్ల ఆపరేషన్ తర్వాత తిరిగి ముక్కు ఆకృతి చెడిపోవటం, ముక్కులో బ్రీదింగ్ సమస్యలు అలాగే ఉండిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే రైనోప్లాస్టీ చేయించుకుంటే ముక్కు ఆకృతి మొత్తంగా మారిపోతుందని ఆశించకూడదు. సర్జరీ తర్వాత ఫలితాల గురించి డాక్టర్తో సమగ్రంగా చర్చించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే రైనోప్లాస్టీపై నిర్ణయం తీసుకోవటం మంచిది.